శాస్త్ర సాంకేతిక పరిశోధనలపైనే సమాజ పురోగతి ఆధారపడి ఉందని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన మత్స్య రంగంలో స్పేస్ టెక్నాలజీ వినియోగంపై విశాఖలో వర్క్ షాప్ నిర్వహించారు. జిల్లాలోని మత్స్యకారులు బోట్ యాజమానులకు ఉచితంగా ఇవ్వనున్న ట్రాన్స్పాండర్ పరికరాల అవగాహన కార్యక్రమానికి ఇస్రో శాస్త్రవేత్తలతో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ నెల 23న జరగబోయే జాతీయ అంతరిక్ష దినోత్సవానికి సన్నాహకంగా ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన కార్యక్రమం మత్స్యకారులకు ఒక మంచి అవకాశంగా మారింది. సముద్రంపై చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అంతర్జాతీయ సరిహద్దులు దాటి చిక్కుల్లో పడకుండా వారిని అప్రమత్తం చేసేందుకు అధునాతన సాంకేతిక వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఇస్రో సహకారంతో అభివృద్ధి చేసిన ట్రాన్స్పాండర్లు ఎలా పనిచేస్తాయో వాటి వల్ల కలిగే ఉపయోగాలను వర్క్ షాప్ లో వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంఎం హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ విశాఖ జిల్లాలో 1080 యూనిట్లు కేటాయించారన్నారు. అంతర్జాతీయ సముద్ర సరిహద్దులను గుర్తించడంతో పాటు వాతావరణ మార్పులు, తుఫాను హెచ్చరికలు, అలల దిశలో వచ్చే మార్పులు, ఇతర ప్రమాదకర పరిస్థితులపై మాతృభాషలో ఆదేశాలు ఇవ్వడం దీని ప్రత్యేకతని, టూ-వే కమ్యూనికేషన్ గా ఇది ఉపయోగపడుతుందన్నారు. ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా విశాఖపట్నం సెంటర్ డైరెక్టర్ బామిరెడ్డి మాట్లాడుతూ ఈ అధునాతన వ్యవస్థ వల్ల మత్స్యకారులకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. ఇప్పటికే కొందరికి వీటిని అందజేసి ప్రయోగాత్మకంగా విజయవంతమయ్యామని, మిగిలిన వారికి కూడా త్వరలో అందజేస్తామన్నారు. సమాజం బాగుపడాలంటే సైన్స్ అనేది చాలా సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేకపోతే మన రేస్ అనేది హ్యూమన్ రేస్ అనేది ఇంత స్థాయి దాకా వచ్చి ఉండదు. మొన్న కోవిడ్ లో మిగతా దేశానికన్నా మనము మెరుగైన వైద్యం అందించగలిగామంటే కేవలం మన సైంటిస్ట్ వల్లనే, సైంటిఫిక్ రీసెర్చ్ వల్లనే మనము కోవిడ్ కి వ్యాక్సిన్స్ కనిపెట్టగలిగాము. దాన్ని ఎన్నో దేశానికి మనము ఎగుమతి చేసి దాని ద్వారా మన ఎకనామిక్ బెనిఫిట్స్ కూడా పొందగలిగాము. అలాంటి కొత్త సైంటిఫిక్ ఇంటర్వెన్షన్ లో భాగంగా స్పేస్ అప్లికేషన్ సెంటర్ వారు తయారు చేసిన, వాళ్ళ ఆధ్వర్యంలో ఇన్స్టాల్ చేయబోతున్న ఈ ట్రాన్స్పాండర్స్ కూడా చాలా బెనిఫిట్ గా ఉంటుంది. సో ఇక్కడ ఉన్న మెకనైజ్ బోట్ ఓనర్స్, అదేవిధంగా మోటరైజ్ బోట్ ఓనర్స్ అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దాదాపు 1080 దాకా యూనిట్స్ మన విశాఖపట్నం జిల్లాకి కేటాయించడం జరిగింది. దీని ద్వారా మీకు వార్నింగ్ సిగ్నల్, సైక్లోన్ వార్నింగ్ సిగ్నల్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ మెరిటైమ్ బౌండరీ మీరు దాటేటప్పుడు ఆ వార్నింగ్ సిగ్నల్స్ కావచ్చు, మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంతేకాకుండా మీరు SOS సేవ్ అవర్ సోల్ మెసేజెస్ మీరు పంపించడానికి కూడా అవకాశం ఉంటుంది. మీ రూట్స్ ని స్టోర్ చేసుకోవడం, హార్బర్ డీటెయిల్స్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. వెదర్ అలర్ట్స్, ఎక్కువ వాతావరణం మారితే మనకు అనుకూలంగా లేకుండా ఉంటే అప్పుడు ఆ అలర్ట్స్ మీకు అందుబాటులో వస్తుంది. అంతేకాకుండా హై టైడ్ గురించి వివరాలు కూడా దీని ద్వారా మీరు పొందగలరు.